శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విశాఖలోని సీతమ్మధర శ్రీకృష్ణ గురువాయూరప్ప మందిరంలో ఘనంగా జరిగాయి. వేద ధర్మ రక్షణ సభ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని చోరలీలలు ప్రతిబింబించే ఉట్లోత్సవం చిన్నారులను అలరించింది. ఉట్టిలో ఉంచిన వెన్న ముద్దలను అందుకోవడంలో బాలకృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులు పోటీ పడ్డారు. గోపిక వేషధారణలో ఉన్న చిన్నారులతో పెద్దలు సైతం కలిసి ఆటలు ఆడుతూ శ్రీకృష్ణుని ఆరాధనలో తరించారు. సమ్మోహన రూపుడైన గురువాయూరప్ప సకల శుభాలను అందించే దైవమని శంకు చక్ర గద పద్మాలు ధరించి భక్తుల ఆరోగ్యానికి ఏ లోటు లేకుండా అభయమిచ్చే దైవమని ఆలయ అర్చకులు ప్రసన్న కుమార్ శర్మ తెలిపారు. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. మన విశాఖపట్నంలో వేయించేసి ఉన్నటువంటి గురువాయూపురాధీశుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మన దేవాలయంలో చాలా ప్రత్యేకమైన విశేషం ఏంటి అంటే, ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో వేణువు కాకుండా శంఖం చక్రం గద పద్మాన్ని ధరించి మహావిష్ణు స్వరూపంగా వేంచేసి ఉన్నారు భక్తుల్ని అనుగ్రహించడానికి. ఈయన ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్య ప్రదాత. ఇక్కడ స్వామివారు దేవగురువైనటువంటి బృహస్పతికి వాయుదేవుడికి ఆయన అనుగ్రహాన్ని అందించి వారికి రోగ నివారణ చేసిన కారణం చేత ఇక్కడ స్వామివారు చాలా విశేషంగా రోగహరుడనమాట. అది ఇక్కడ స్వామివారి విశేషం. మీరు చూసినట్టయితే స్వామివారి భంగిమ ఎలా ఉంటుందంటే, పై రెండు చేతుల్లో శంఖం చక్రం ధరించి కింద రెండు చేతుల్లో గదని పద్మాన్ని ధరించి ఉంటారు. అందుకని స్వామివారు ఇక్కడ ఐశ్వర్యప్రదాత కూడా. ఎందువల్ల ఐశ్వర్యప్రదాత అంటే, స్వామివారు మహాలక్ష్మి అమ్మవారి స్థిర నివాసమైనటువంటి పద్మాన్ని ఆయన కుడి చేతిలో ధరించి ఉంటారు. అది ఇక్కడ స్వామివారి విశేషం. కృష్ణాష్టమి సందర్భంగా నిన్న రాత్ర మన దేవాలయంలో రాత్రి 12 గంటలకు దేవాలయాన్ని తెరిచి స్వామివారి అవతార ఆవిర్భావాన్ని పురస్కరించుకొని స్వామివారిని ఉయ్యాల్లో వేసి విశేష హారతులిచ్చి ప్రసాద నివేదన చేసి భక్తులందరికీ ప్రసాద వితరణ చేసి 12:30 ప్రాంతంలో దేవాలయాన్ని మూసివేశాం. అలాగే పొద్దున్న జన్మోత్సవంలో భాగంగా పొద్దున్న 5:30 గంటలకు మళ్ళీ దేవాలయాన్ని తెరచి స్వామివారికి 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకం చేసి తదుపరి అర్చనలు భక్తులకు విశేష దర్శనాన్ని విశేషాలంకారంలో స్వామివారు అనుగ్రహించారు. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం జన్మోత్సవంలో భాగంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి చోరలీలలో భాగంగా ఈరోజు చాలామంది చిన్నపిల్లలచే ఇక్కడ ఉట్లోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. అదే బయట కార్యక్రమం జరుగుతోంది. హరే కృష్ణ.